శుభోదయం. నారుమచ్చిరొట ఓ మంచి మాట. ఏమండి, ఇది ప్రతిరోజు ఉండేదే, ప్రతిరోజు నేను మీకు బోధించేదే. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు రెండు టిక్కులు పెట్టుకొని చూసుకొని ఫార్వర్డ్ వెళ్ళిపోతారు. ఇష్టాలను బట్టి ఉంటుంది. ఒక కొట్లో రకరకాల ఐటమ్స్ పెడతాం. వాడు అన్ని ఐటమ్స్ అమ్మాలనే చెప్పే వెరైటీ తినుబండారాలు పెడతారు, లేకపోతే వెరైటీ ఐటమ్స్ పెడతారు. అవన్నీ అమ్ముడుపోతేనే తన వ్యాపారం నిలుస్తుందని ఏదో తనకిష్టమైన ఐటెం కొంటాడు, లేకపోతే ఒకడైతే కొట్టు చూసేసి టేస్ట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు, ముఖ్యంగా స్వీట్ షాప్స్లో కానీ అక్కడే. అట్లాగే ఇది అందరికీ నచ్చాలని ఏదో బలవంతంగా రుద్దటం కాదు. నా ధ్యేయం, నా ఎయిమ్ కనీసం 100 మందిలో ఒక్కరైనా సరే వింటే ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఒక కాంప్లిమెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్య ఒక మహనీయులు, పేరు చెప్పకూడదు, మహనీయులు తన ఆయన వాట్సాప్లోనే పెడితే దాన్ని ప్రశంసిస్తూ ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త, సుప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచనకర్త నారమించి గారు, మీ కృషి ఎప్పటికైనా ఫలిస్తుంది. మీరు ఎవరో ఏదో మీకు టిక్కులు పెట్టాలి, బ్లూమ్ టిక్ రావాలి, చదవాలి, థమ్సప్ పెట్టాలి, లేకపోతే ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలి మీకు, లేదా ఏదైనా కంప్లైంట్ చేయాలి, ఇలాంటివి ఏం పెట్టుకోబాకండి. మీ ధ్యాస, మీ శ్వాస పెడుతూనే ఉండండి చక్కగా. మీకున్న తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి, మేధస్సు పెరుగుతుంది, సమాజానికి కాసింత సేవ చేసామనుకుంటున్నాం. మేము టీవీ ఛానల్స్లో ప్రసంగాలు చేస్తున్నాము అని అంటే వాళ్ళు టీఆర్పీలు పెరుగుతాయనో, లక్షలాది మంది మా ప్రవచనాలు వింటారు టీవీలోని పెట్టుకోము. వాళ్ళు చెప్తూ ఉంటారు, గురువుగారు మీ ప్రవచనాలు చెప్తున్నా టీఆర్పీలు రావట్లేదు ఏంటో అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బాధపడంగానే వాళ్ళకి ధైర్యం చెప్తాం, కానీ మేము నైరాశ్యానికి లోనైపోయి ప్రవచనాలు చెప్పటం మానేము. టీవీల్లో చెప్తూ ఉంటాం, నూటికో కోటికో అందుకుంటూ ఉంటారు. మొదట్లో నా ప్రవచనాలు చెప్తుంటే అది అద్భుతమైనటువంటి ప్రవచనాలే చాలామంది జీవన శైలిని మార్చేసేసింది, వాళ్ళ జీవన విధానాన్ని మార్చేసింది, తల్లిదండ్రుల పట్ల ప్రేమను పెంచింది. ఆ తర్వాత రాను ప్రవచనాలు చెప్తూ ఉంటే వినేవాళ్ళ సంఖ్య కాదు, టీఆర్పీలే అని అంటూ ఉంటారు. మాకు తెలియదు అది, కానీ మేము వదలలేదు, ఏనాడు వదలలేదు. టీవీలో కనబడాలనే మా ఉద్దేశం ఎప్పుడూ లేదు. మాకల్లా ప్రజలకు ఏదో మంచి చేయాలని మేము ఆ తపనలో ఉన్నామని చెప్పారు ఆ మహనీయుల పాదాలకు శిరసాభివందనాలు చేసుకుంటూ, నేను నారుమంచి నోట ఓ మంచి మాట, నా శ్వాస ఉన్నంత వరకు నేను కంటిన్యూ చేస్తా. వినేవాళ్ళు వింటారు, ఈ చెవులో వినా చెవులో వదిలేసేవాడు వదిలేస్తారు. నేను చెప్పే దాంట్లో నిక్కచ్చిగా చెప్తున్నా, 100% ఒక నిజాయితీ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్. నేను పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పట్లా, లేటెస్ట్ డాంబికాలు, లేటెస్ట్ ట్రెండ్స్ అని చెప్తున్నాను. ఈ రోజున కూడా లేటెస్ట్ ట్రెండ్ చెప్తున్నాను. మొన్న నేను వివాహాలకు వెళ్ళాను, అక్కడ ప్రత్యక్షంగా నేను చూసినటువంటిది. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలకు వెళ్ళాను, ఉగాదికి దేవాలయాలకు వెళ్ళాను, శ్రీరామనవమికి దేవాలయాలకు వెళ్ళాను. అక్కడ హంగులు, ఆర్భాటాలు అవన్నీ చూశాను. అవి మీ కళ్ళ ముందు ఉంచడానికే సిద్ధంగా ఉన్నాను. స్వస్తి. ఇప్పుడు కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. ఆడంబరాలు, ఆర్భాటాలు అవన్నీ కూడా బాహ్య సౌందర్యమే అవుతాయి, కానీ అంతఃసౌందర్యం అవు. త్రికరణ శుద్ధి చెయ్యవు. అంతఃశ్రీకరణ శుద్ధి చాలా ముఖ్యం మనిషికి, అది చెయ్యవు. ఆడంబరాలు, డాంబికాలు పెళ్ళిళ్ళల్లో చూపించుకోండి, కానీ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా అవసరం అండి. ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు ఆడంబరాలు, హంగులు, నగలు, నట్ర, పట్టు చీరలు, రామరాజు కాటన్ ధోతులు ఇవన్నీ అవసరమా? దాని గురించే చెప్తున్నాను. ఆడంబరాలు పరాకాష్ఠకి వెళ్ళిపోతున్నాయి, అతిశయోక్తులు కూడా పైచ్య ప్రకోపాలు అయిపోతున్నాయి. అతిశయోక్తులు చెప్పుకోవటం సాధారణంగా మనం ఆలోచిస్తే ఆడంబరంగా కనిపించడానికి, విలాసవంతమైన జీవనానికి ఆధునికుల్లో అత్యాధికులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అందరికన్నా కూడా తామే అధికమైన భ్రమలో తోటి మనుషులను ఆఫ్టర్ ఆల్
వెంట్రుకలాగా అల్పులుగా భావిస్తూ అవమానించి ఆనందిస్తున్న వాళ్ళని చాలామంది చూసాం. భేషజాలు, సోత్కర్షలు, స్థుతులు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. దీర్ఘకాలంలో మనుషుల మధ్య అవి అంతరాలను పెంచుతాయి. సంఘంలో పరపతిని పెంచుకోవడానికి తమ ఉన్నత స్థితిని ఇతరులు గుర్తించాలన్న కాంక్షతో కొందరు ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ దర్పంగా అడుగులేస్తారు. తాతలు, తండ్రులు, ముత్తాతలు ఇచ్చినటువంటి వారసత్వ సంపదను అనుభవిస్తున్నారే తప్ప తాము సంపాదించింది ఏమీ లేకపోయినా సరే అజ్ఞానంతో బతికేస్తున్నారు. అహంకారంతో తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి తామెంతో మేధావులన్నట్లు కూడా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు, కవరేజ్ చేస్తుంటారు. తమకే అన్నీ తెలిసినట్లుగా అతిశయోక్తులు చెప్పుకుంటూ ఉంటారు, డప్పాలు కొట్టుకుంటాడు, డాంబికాలు పలుకుతూ ఉంటారు, డబ్బాలు కొట్టుకుంటారు. అధర్మ మార్గంలో జీవిస్తూ తామెంతో ధర్మపరులు అన్నట్లు కూడా నటిస్తారండి చాలామంది. 100కి 80%. అందరిలో ప్రత్యేకంగా కనపడాలన్న తపన, అహంకారంను ప్రశాంతంగా బతకనివ్వదు. ఇవన్నీ కూడా ఈ తపనలు, తాపత్రయాలు. నిన్న ఈ మధ్య చూశాను శ్రీరామనవమి వేడుకలప్పుడు ఒకడెవడో ఒక రాజకీయ నాయకుడు దేవుడి గుడికి వస్తున్నాడనగానే 10 నిమిషాల ముందు దాకా చక్కగా ప్రశాంతంగా ఉన్న గుడి అలజడి రేగింది. వచ్చారు 10 మంది రౌడీల్లాగా ఉన్నారు చూడటానికి. కాళ్ళకి చెప్పులు కూడా విప్పకుండా లోపలికి వచ్చి అయ్యవార్లతో, ప్రధాన అర్చకులతో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సార్ వస్తున్నారు అని చెప్తే వాళ్ళు కూడా లాల్చీలు, పైజమాలు, లుంగీలు, గోచీలు అవన్నీ సర్దుకొని పంచెలు గబగబా అందరినీ దర్శనాలనే ఆపేసేశారు. వాడెవడో రాజకీయ నాయకుడు వస్తుంటే వీళ్ళకేంటండి ఆపటం? చాలా తప్పు కదా. అలా నిలబడిన వాళ్ళు, శోషతో ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుడి దర్శనం తర్వాత అన్నం తిందాం, దేవుడి దర్శనం తర్వాతే కాఫీ తాగుదాం అనుకున్న ముదుసలి భక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ ఆపేసేశారన్న. అహంకారం తీవ్రతరమైనప్పుడు మనసు ఆడంబరాల వైపు మడుతుంది. వేదమంత్రాలతో ప్రతిధ్వనించవలసిన కళ్యాణ మంటపాలు ఆధునిక కాలంలో ఆడంబరాల ప్రదర్శనకు నిలయమవుతున్నాయి. ఉదాహరణకు భోజనాలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు పెద్ద పెద్ద అగ్రకులాల వాళ్ళు. మా భోజనాల ఖర్చు ఎంతో తెలుసా? 10 లక్షలైంది. మా భోజనాల ఖర్చు 20 లక్షలు. పెళ్ళికి ఆడిటోరియం ఏసీ, కంప్లీటెడ్గా ఏసీ. అసలు కాస్ట్లీ ఐటమ్స్ పెట్టాం, వెరైటీ ఐటమ్స్ భోజనాల్లో. ఎవరు చూడండి, నార్త్ ఇండియన్ ఫుడ్స్ తెచ్చాం. అలాగే కోస్టల్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో పనసపొట్టు కూర ఎవరో తినరు, అదంతా తీసుకొచ్చామని చెప్తుంటారు డాంబికాలుగా. ఎవరు తింటాడండి? కడుపుకి ఎంత పడితే అంత తింటాం, కానీ ఆబగా అన్నీ తింటారా? అలాగే పొద్దున్న స్నాక్స్ స్టైలిష్గా చెప్తుంటారు, లక్షలు ఖర్చు పెడతారు. కానీ బయట కూర్చొని అమ్మ ఆకలిని అడుగుతూ ఉంటారు కళ్యాణ మంటపాల దగ్గర, వాటి దగ్గర, కమ్యూనిటీ హాల్స్ దగ్గర. వాళ్ళ వైపు కనీసం తలెత్తి చూడరు. వాళ్ళకి కనీసం ఇంత పెడదాం అన్న జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. వేస్టెడ్ బాక్సుల్లో పడేస్తుంటారు. ఇక మమతానుబంధాలతో ఏకం కావాల్సిన బంధువర్గం అయితే పేద ధనిక వర్గాలుగా విడిపోవటం విచారకరంగా ఉంది. వాళ్ళు పేదవాళ్ళు, ధనికులు. ఒకసారి మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఎక్కువగా పెళ్ళిళ్ళలో కనబడుతూ ఉంటాయి. డాంబికంగా ఉన్నవాళ్ళు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా మధ్యతరగతి వాళ్ళని కళ్ళెగరేస్తూ చూస్తారు, వచ్చారా అన్నట్టు. వాళ్ళు దూరంగా కూర్చోవాలి. వాళ్ళతో కలిసి కూర్చోడానికి వీల్లేదు. రండి కమాన్ అందరం కలిసి కూర్చుందాం అని అనరు. అక్కడ కూడా అగ్రపీఠమే, ముందే కూర్చోవాలి. విఐపి కుర్చీలాగా, వివిఐపి కుర్చీలాగా వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళే కూర్చోవాలి. దాన్ని బ్లాక్ చేసేస్తారు ఆ కుర్చీల్ని. పెళ్లి చూద్దామని ముసలావిడ వస్తే వెనక్కి వెళ్ళు, ఇక్కడ పెద్దవాళ్ళు వస్తారని చెప్పి. పెళ్ళికి పలానా ఆర్టిస్టో, పెళ్ళికో సెలబ్రిటీనో, పెళ్ళికి ఒక గొప్పవాడు వస్తున్నాడనే కాన్సన్ట్రేషన్ తప్ప పెళ్లి చేసే పెద్దలకు కానీ, పెళ్లి పీటల మీద కూర్చున్న వధూవరులకు కానీ ఆ పూజ మీద పురస్కారం ఏమీ ఉండదు. ఆ పూజారి మంత్రాలు చదువుతూనే ఉంటాడు, మమ్మ అంటుంటాడు, అక్కడిదే ఇక్కడిదే అంటాడు. వాళ్ళు విసుగ్గా ఇస్తుంటారు. ధనబంధాల్లో చిక్కుకున్న వారు మానవత్వ విలువను గ్రహించలేకపోతున్నారండి. దైవాన్ని మనసులో ధ్యానించాలి. పూర్తి నమ్మకంతో భగవంతుడిని ఆరాధించాలి. మనశ్శాంతి కోసం దేవాలయం సందర్శించాలి తప్ప ఆర్భాటాల కోసం వెళ్ళేసేసి దేవాలయంలో నిలబడి ఫోజులు ఇచ్చి ఫోటోలు తీయించుకొని పలానా దేవాలయానికి పలానా వాళ్ళు వచ్చారని చెప్పుకుంటే అది గొప్పతనం కాదండి. దేవుడు ఎంతో చూస్తూ ఉంటాడు. ఐసీయూ నిన్ను నేను చూస్తున్నాను అంటాడు. చిరునవ్వు నవ్వుతాడు విగ్రహంలోంచి. అది నువ్వు గమనించట్లేదు. అందుకు భిన్నంగా కూడా మనసు ప్రశాంతత లేకుండా
తాము మహాభక్తులు అని ప్రకటించుకోవడానికి మంది మార్బలంతో ఆర్భాటంగా ఆలయాన్ని చేరుకొని ఆ ప్రాంగణాన్ని చండాలం చేసి పెడుతున్నారు. తమ ప్రచారానికి వాడుకునే స్వార్థపరులను భగవంతుడు అనుగ్రహిస్తాడా? అవి అలా అనుకోవటం వాళ్ళ అవివేకమే అవుతుంది, అజ్ఞానమే అవుతుంది. ఆలయానికి వచ్చే భక్తులు పట్టు పీతాంబరాలు ధరించి పూజించిన, సాదాసీదా దుస్తుల్లో ధ్యానించిన భగవంతుడి నిస్వార్థ భక్తుల్నే కరుణిస్తాడని తెలుసుకోవాలి. భగవంతుడికి ఇవన్నీ అవసరం అండి. పట్టు పీతాంబరాలు, వేషధారణ, చక్కగా దగదగలాగే నడలు, పట్టు చీరలు, ఫ్యాషన్లు దేవుడు చూస్తాడా? చూసి నీ వైపు ఆకట్టుకుంటాడా? చిరిగిపోయిన చొక్కా వేసుకొచ్చిన వాడి వైపు ఎలా దృష్టి మరల్చి చూస్తాడో నీ వైపు కూడా అలాగే చూస్తాడు దేవుడు. నిన్నే గొప్పగా చూడ్డు నువ్వు అనుకుంటున్నావు. అది విషయం, అది తెలుసుకోవాలి మనం. అంతఃకరణ శుద్ధితో దాన ధర్మాలు చేయాలి. ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో దాన ధర్మాలు? ఎవ్వరూ చేయట్లే, పైసా తీయట్లే. చెప్పులు కూడా కారులో వదిలేసి వస్తున్నారు, చెప్పులు కూడా స్కూటర్ మీద పెట్టేసి వస్తున్నారు, చెప్పులు కూడా ఎవరికి తెలియకుండా చెట్టు తర్రల్లోనూ ఎక్కడో పెట్టేసి వస్తున్నారు, ఎవరు ఎత్తుకుపోకుండా. అదే చిత్తం చెప్పుల మీద, భక్తి దేవుడి మీద అన్నట్టున్నాడు, భక్తి చెప్పుల మీద అన్నట్టు. అంతఃకరణ శుద్ధితో దాన ధర్మాలు చేయట్లేదు. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని పూర్వం అనేవాళ్ళు. అసలు ఇప్పుడు కుడి చేయలేదు, ఎడం చేయలేదు, రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని స్టైలిష్గా ఉంటే ఇక రెండు చేతులు బయటికి ఎలా వస్తాయి? దానాలు ఏం చేస్తాయి? పైసా డబ్బులు ఉండవు జేబులు. తీస్తే అయ్యవారికి 500 రూపాయలు ఇస్తాం అందరి ముందు. తీస్తే ఒక 500 కట్టలు తీసి హుండీలో వేయటం. అవి కూడా ఫోటోలే, అవి కూడా సెల్ఫీలే. ఆధ్యాత్మిక చింతనతో కాక నలుగురి మెప్పు కోసం స్వలాభాపేక్షతో చేసే దాన ధర్మాలు సత్ఫలితాలను ఇవ్వవు. అవి తెలుసుకోవట్లేదు ఎవరు, ఇంకా మురిగిపోతున్నారు దాంట్లో. తాము ఎదగాలి, తాము, తమ పిల్లలు, తమ వంశం ఎదగాలి, వీలైనంత దోచుకోవాలి, సమాజాన్ని సేవ చేస్తున్నట్టుగా భ్రమలు కల్పించాలి, ఒక కలర్ పూయాలి. కలర్ తాను అందరికన్నా కూడా ఉన్నతుడు అన్న భావన మనిషిని అహంకారిగా మారుస్తుంది. అహంకారంతో గర్వం ప్రబలుతుంది. గర్వం రాజస తామస గుణాలను ప్రకోపింపజేస్తుంది. ఇది చివరికి దుఃఖాన్ని మిగులుస్తాయి. ఏమీ లేని తనంతో, డబ్బు లేని తనంతో ఉన్నప్పుడు, పేదరికం అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరు ఆలోచించుకోరు. డబ్బు రాగానే మదం వచ్చేస్తుంది, మదం రాగానే అహంకారం వస్తుంది, అహంకారం రాగానే కార్లు, విచ్చలవిడితనాలు వస్తాయి. ఏమండి, మార్కెట్ దగ్గర కారు ఆపి ఒకళ్ళు ఏదో కాయగూరలు తీసుకుంటే ఒక 500 రూపాయల నోటు ఇచ్చింది ఒక ఆవిడ. అమ్మ అయిపోగానే అమ్మ ఎత్తుక్కుంటుంటే కూరగాయల అమ్మాయి ఏంటండి, అమ్మ మీకు ఇంకా నేను 350 రూపాయలు చిల్లర ఇవ్వాలి, ఉంచేసుకో టిప్పు, నాకు అవన్నీ వేస్ట్, ముందు కాయగూరలు ప్యాకెట్ ఇచ్చేయండి ఒక. అది నేను స్వయంగా చూశాను. డబ్బుకు విలువ ఎక్కడుందండి ఈ రోజుల్లో? గర్వం, రాజసం, తామస గుణాలు ప్రకోపింపజేస్తుంది ఇదంతా. మరి నిజంగా చెప్పాలంటే చివరికి ఇది దుఃఖాన్ని మిగులుస్తుంది. సత్వగుణ సంపన్నుడినే ఉత్తముడిగా పరిగణిస్తారు. ఎప్పుడో పూర్వకాలంలో అనేవాళ్ళు, ఆ ఆశతోనే బతుకుతున్నాం, ఆ ఆశతోనే చచ్చిపోతున్నాం. ప్రపంచం ఇంకా సత్యకాలానికి వెళ్తుందని అనుకుంటున్నాం కానీ వెళ్ళట్లేదు. శ్రీరాముడు 16 గుణాలతో ప్రకాశించాడు. రాక్షసులను సంహరించి తాపసులను రక్షించాడు. తండ్రి మాట జవదాటలేదు ఎప్పుడు. అయినా తానెంతో ఉన్నతుడో ఎప్పుడూ ప్రకటించుకోలేదు. ఆయన సామాన్యుడిలాగానే ప్రవర్తించి అందరి మన్నలను అందుకున్నాడు. గుహుడు, శబరి వంటి సామాన్యులను ఆదరించాడు. వానరులతో స్నేహం చేశాడు. మానవులకు ఆదర్శప్రాయుడయ్యాడు. ఇతరుల మెప్పు కోసం ఆడంబరాన్ని ప్రదర్శిస్తూ మిథ్యా ప్రపంచంలో బతకడం కన్నా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని సంతృప్తికర జీవనం సాగించగలవారే విఘ్నులు. సద్భావనలతో ప్రభవించే మెదడు మనిషిని సత్పురుషుడిగా మలుస్తుంది. బుద్ధిమంతులు పరోపకారులై తోటి వారిని ఆదరిస్తారు. మనసులో నిత్యం భగవంతుడిని ధ్యానించే ధర్మాత్ములు మనుషులందరూ సమానులేనన్న భావన బలపరుచుకుంటారు. ఇవన్నీ జరుగుతాయా? ఏదో డైలాగ్స్కే మనం అంటూ ఉంటాం. ఈ రోజుల్లో అసలు ఇవన్నీ ఎవరికి వంట పట్టట్లేదండి. బీసీ కాలపు డైలాగ్స్ అంటారు, బ్లాక్ అండ్ వైట్ సినిమా డైలాగ్స్ అంటారు అందరు. సాధారణ జీవితం గడుపుతూనే ఉన్నతమైన ఆశయాలతో సమాజ పరిరక్షకులు అవుతారు. ఇదంతా మన సోత్కర్ష. పరతత్వ చింతన లేని అజ్ఞానులే మనుషుల మధ్య భేదభావం చూపుతారు. ఆలోచిస్తే మానవులందరూ సమానులే అని చెబుతారు. నేను చెప్పటం కాదండి, ఇది భాగవతం చెప్పింది. ఇది మహనీయుడు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు పంపించింది. యథావిధిగా మీ ముందుంచాను. కొంచెం నాది కూడా సృజనాత్మకత జోడీ చేశాను ఈ లేటెస్ట్ ప్రజెంటర్లో.
ప్రజెంటేషన్లో. ఏమండి, గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా టీవీ ఛానల్స్లో చెప్తున్నారు ప్రవచనాలు. ఎంతమంది వింటున్నారు? ఉదయాన్నే ఆ టీవీ ఛానల్ పెట్టడం, ఆ దూరంగా పనులు చేసుకుంటూ ఉంటాం. దగ్గర కూర్చొని వినేవాళ్ళు ఉన్నారా? పొద్దున్నే ఉదయం పూట 6 నుంచి 8, 8:30 సినిమా వచ్చేంత వరకు కూడా ఎవ్వరు జోలికి వెళ్ళరు. 9 లోపల అన్ని పనులు అయిపోయి 9 నుంచి ఈటీవీ సినిమా, మా టీవీ సినిమా, ఆ టీవీ సినిమా ఇవి పెట్టుకోండి. లేకపోతే కొంత లేటెస్ట్ వాళ్ళైతే కనుక ఈటీవీ మ్యూజిక్, జీటీవీ మ్యూజిక్, జెమినీ మ్యూజిక్, ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోతే రకరకాల ఫ్యాషన్ డిజైన్స్ పెట్టుకుంటుంటారు. మధ్య మధ్యలో తొంగి చూస్తుంటారు టీవీని. ఇదివరకు రేడియో విన్నట్టుగా. ఇప్పుడు టీవీ కాన్సన్ట్రేషన్ ఏముండదు. మధ్యాహ్నం నుంచి మహిళలంతా 2 నుంచి కూర్చుంటారు. ఒక టీవీ ఛానల్ వస్తుంది, దాని పేరు కూడా చెప్తా, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే కాన్సెప్ట్. 45 ఏళ్ళు 55 ఏళ్ళు వయసుతో పరిమితి లేదు, డ్యాన్సులు చేసేయటమే, మొగుళ్ళని చులకనగా మాట్లాడటమే, ద్వంద్వార్థాలతో కూడినటువంటి డైలాగ్స్ చెప్తూ ఉంటే యాంకర్ పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు కూడా దానికి రివర్స్లో చెప్పేస్తున్నారు. అది టీఆర్పీలు పెరిగిపోతుంది. అంటే మన మహిళా మండలి అంతా చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు అనేగా. ఒక్కసారి చూడండి ఈటీవీలో, మీకే అబ్జర్వ్ చేయండి. అది ఆ ప్రోగ్రాం సాయంత్రం పూట వస్తుంది. అన్ని ద్వంద్వార్థాలు, అంతా డ్యాన్సులని, బొడ్డు కింద చీర కట్టుకొని డ్యాన్సులు. ఏంటండి 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అవసరం అండి? ఆలోచించండి అమ్మా. తల్లి అని పిలవాలనిపిస్తుందా? అక్క అని పిలవాలనిపిస్తుందా? చెల్లి అని పిలవాలనిపిస్తుందా ఎవరికైనా? దాన్ని చూసి ఎంటర్టైన్ అవుతున్నారు జనాలు. టీఆర్పీస్ పెరుగుతున్నాయండి, రెవెన్యూ పెరుగుతుంది, మాకు యాడ్స్ వస్తున్నాయి, దానికి అది కంటిన్యూ చేస్తున్నాం అన్నారు. దాదాపు అప్రతిహతంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు బట్టి సాగుతుంది. అది నిజంగా ఊరు వాడ వెళ్తుంది, అక్కడ ప్రదర్శనలు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరి మధ్యలో కూర్చొని ఒక యాంకర్ చెప్తూ ఉంటాడు. బట్ డైలాగ్స్ ఏదే చెప్తుండే. అసలు ఇంట్లో భర్త వింటాడు, కొడుకులు వింటారు, విని ఏమైపోతాం, ఇంటికి వెళ్ళంగానే బ్రాడ్కాస్ట్ అవ్వగానే, ప్రసారం అవ్వగానే ఏమవుతుంది, చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఏమంటారు, అత్తామామలు ఏమంటారు, ఏమి ఉండవు. ఇట్లా తయారైపోయిందండి. దయచేసి సమాజం కోసం, సమాజ హితం కోసం 4 మాటలు చెప్పినప్పుడు కనీసం వింటున్నప్పుడైనా సరే మీరు అయ్యో నిజమే కదా అని అనిపిస్తే ధన్యుణ్ణి, లేదా నారు మంచిని తిట్టుకున్నా కూడా ధన్యుణ్ణి, లేదు ఇది ఏంటిది సోది అని అనుకున్నా ఇంకా ధన్యుణ్ణి. భవదీయుడు నారు మంచి. స్వస్తి.